ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. తెలంగాణకు మంచి చెడు, తెలంగాణ కష్టం వస్తే ఇది మా కష్టంగా భావించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతు విప్పి పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో మనకు కూడా అదే ఒప్పుతో కొట్టాలి. ఓడిపోయినంత మాత్రాన జనం విడిచిపెట్టిపోం. ఓడిపోయినా జనం మధ్యనే ఉంటాం, జనం కోసమే పనిచేస్తాం, ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల పక్షాన్ని పోరాడతాం, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. మీకు ఏ ఆపద పడ్డా మేము అండగా ఉంటాం. ఎక్కడ అభివృద్ధి పడేదైతే మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, రాత్రైనా పగలైనా తప్పకుండా ప్రజల కోసం నిలబెడతాం. ప్రజలకు మంచి జరగాలని, ప్రజలు అనుకున్న పనులు జరగాలని మీ పక్షాన మేము ఎప్పుడు కూడా నిలబడి పనిచేస్తాం. గెలుపు ఓటములు సహజం, ఒకసారి ఓడిపోవచ్చు, కానీ అంత మాత్రాన ప్రజల్ని వదిలిపెట్టండి. ప్రజలనే దేవుడిగా, ప్రజలే గొప్పవాళ్ళుగా, ప్రజలే క్షేత్రంగా మేము పనిచేస్తాం. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి. రోడ్డు మీద పోతుంటే స్పీడ్ బ్రేకర్ ఏమైతుంది, బండి జర మెల్లగైతుంది. స్పీడ్ బ్రేకర్ దాటగా ఏమైతుంది, మళ్ళా బండి పిక పడుతుంది, స్పీడ్ గా పోతుంది. అప్పుడు ఇది కూడా మన పార్టీకి వచ్చిన స్పీడ్ బ్రేకర్ లాంటిది. తప్పకుండా భవిష్యత్తు మళ్ళా మనకే ఉంటాయి. మంచి చేస్తుంటే ప్రజలు దగ్గర తీసుకుంటారు. మనం ఏం చేసినా తెలంగాణ బాగోగుల కోసం చేసాం, తెలంగాణ మంచి జరగాలని చేసాం. సరే మన మీద దుష్ప్రచారం చేయాలని, బట్టగాల్సి మీరు చేయాలని రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తావు? 6 నెలలో 3 నెలలో ఆడాలి. తర్వాత అసలు విషయం బయటకు రాదా? నువ్వు చెప్పే మాట చేయకపోతే జనం దొరుకుతారా? అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనం కూడా అదే ఓట్లతో ముందుకు పోదా. బట్ ఏది ఏమైనా మా స్థానిక ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అమ్మ, ప్రతాప్ అన్న, ఎలక్షన్ అయినా మేమందరం కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. మీ పక్షాన అసెంబ్లీలో గొంతు విప్పుతాం. ఎక్కడ మీకు అన్యాయం జరిగినా, ఎక్కడ మీకు చిన్న వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా మీ పక్షాన అసెంబ్లీలో కొట్లాడతాం. వాళ్ళ మెడలు వచ్చి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగేదాకా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ జై తెలంగాణ.